జీర్ణ కోసం అన్నవాహికలోని సున్నితమైన ప్రాంతాల్లో చికిత్సలు చేసి థర్డ్ స్పేస్ ఎండోస్కోపిక్ పై వర్క్ షాప్ తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ కు గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణులు హెచ్ఓడి డాక్టర్ కవిత, డాక్టర్ నాగూరు భాష, డాక్టర్ శివరామకృష్ణ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు ఫ్యాకల్టీగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ అప్పసాని, హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ వై రామిరెడ్డి, మణిపాల్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ రాజేష్లు హాజరయ్యారు. జీర్ణకోశ వ్యవస్థలో క్యాన్సర్లు కనబడినప్పుడు గతంలో ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడానికి అవకాశం ఉండేదని ఇప్పుడు ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ ద్వారా వాటిని తొలగించే అవకాశం వచ్చిందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అండి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా మన గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా పోయం అంటే పరోల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటాము. ఈ ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది. సో ఈ వర్క్షాప్ అనేది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే అన్నవాహిక కదలికలు, ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉంటుందో ఈ ఎక్లేషియా కార్డియా అంటాం, ఆ కండిషన్స్లో ఈ పోయం అనేది చేస్తూ ఉంటాం. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇది ముందు ఎండోస్కోపీ ద్వారా కాకుండా ముందు ఒకప్పుడు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ద్వారా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా, పేషెంట్ మీద చిన్న గాయం కూడా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి ఆ ఎక్లేషియా కార్డియాలో లోపల కండ అనేది పెరుగుతుంది, ఆ కండ అనేది మన ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి దాని యొక్క పేషెంట్కి ఆ మింగుడు ప్రాబ్లం అనేది రిలీఫ్ చేయగలం. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కోతా కుట్టులు లేకుండా ఎండోస్కోపీ ద్వారానే ఈ పోయం అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ ఎక్లేషియా కార్డియా అనే పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈరోజు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోయం వర్క్షాప్ జరుగుతుంది. ఇందులో అన్నవాహిక కదలికలు, మింగడానికి కష్టము, తినడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆహారం తినే సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది వర్క్షాపు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. 50 మెంబర్స్ డెలిగేట్స్ దాకా వచ్చున్నారు అండ్ 6 ప్రొసీజర్స్ పెడుతున్నాము.